షర్మిల పర్యటించారు. ఉగ్రదాడిలో మరణించిన చంద్రమౌళి కుటుంబాన్ని పరామర్శించారు. పెహల్గాం ఉగ్రవాదుల కాల్పుల ఘటన అందరినీ కలచివేసిందని అన్నారు. ఈ ఘటనను ప్రతి ఒక్కరూ కూడా ఖండించవలసిన అవసరం ఉందని అన్నారు. నిరాయుధులైనటువంటి వారిపై దాడి చేసి చంపడం చాలా దారుణమని వెల్లడించారు. ఈ దాడిలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపించారు. పెహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో దాదాపు 30 మంది మరణించారు అండం కంటే కూడా చంపేశారు అండమే సబబ్. వారిలో ఒకరు ఈ విశాఖపట్నానికి చెందిన చంద్రమౌళి గారు. ఇంతకుముందు ఆయన బాడీని చూడడం జరిగింది. తర్వాత ఆయన భార్యని, ఆయన కుటుంబాన్ని పలకరించడం కూడా జరిగింది. ఎంత బ్రూటల్గా, ఎంత వయలెంట్గా చంపారో అసలు చూస్తే చాలా డిస్టర్బింగ్గా ఉంది. ముఖం మీద కాల్చారు, ముఖం ఏం మిగల్లేదు. చాలా భయంకరంగా, చాలా భయానకంగా చంపడం జరిగింది. ఆయన భార్యని కలిశాను. మేమేం పాపం చేశామమ్మా అని బోరున ఏడుస్తున్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? వెళ్ళిన వాళ్ళు సామాన్యమైన టూరిస్టులే కాకుండా అక్కడ తీర్థయాత్రలకు వెళ్ళిన, అమరావతికి వెళ్ళిన పిల్గ్రిమ్స్ కూడా ఉన్నారు. పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిని నిరసిస్తూ జనసేన